హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నాలజీస్. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, రెసిడెన్సీ సర్టిఫికేట్ అయినా కూడా మనం మీ సేవలో అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత అది అప్రూవ్ అయిందా కాలేదా అని మనం ప్రతిసారి ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం మనం మొబైల్లో అయినా ల్యాప్టాప్లోనైనా మనం అప్లై చేసిన సర్టిఫికేట్ ఏదైనా సరే మనకు అప్రూవ్ అయిందా కాలేదా తెలుసుకోవాలంటే ఎలానో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మీరు అలా మీ ఏదైతే అప్లై చేసుకున్నారో దాని స్టేటస్ తెలుసుకోవాలంటే ముందుగా మీరు మొబైల్లోనైనా, ల్యాప్టాప్లో అయినా, సిస్టంలో అయినా మీ క్రోమ్ ని ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ లో మీ సేవ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇటు రైట్ సైడ్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ సేవ సర్టిఫికేషన్ అప్లికేషన్ నెంబర్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనం ఏమి ఇవ్వాలంటే మనం ఏదైతే మీ సేవ కాడికి పోయి క్యాస్ట్ అయినా, రెసిడెన్సీ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా అప్లై చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒకటి నెంబర్ అనేది రాసిస్తారు ఫ్రెండ్స్. సో ఆ నెంబర్ ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ నెంబర్ ఏంటంటే మనకి మళ్ళీ వాళ్ళు ఇవ్వలేరు. సో ఆ నెంబర్ ని మనం ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా నెంబర్ ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా అడుగుతుంది, దీన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్రూవల్ అయింది అని అంటే ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని అప్లికేషన్ నెంబర్ అని ఇక్కడ డేటు, ఇక్కడ మనం ఎవరైతే అప్లై చేసుకున్నామో వాళ్ళ ఫోటో, వాళ్ళ నేమ్, ఇక్కడ అన్ని మనకు డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ మనం ఏదైతే అప్లై చేసుకున్నామో ఆ మీ సేవకి వెళ్ళి మనం డైరెక్ట్ ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.